క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కాయత్త కాల 5వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈరోజు మనము వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీ ఉదంతం గురించి సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం. ఈ ఘట్టాన్ని ఈరోజు మన ముందుంచుకొని ప్రభు మనకు నేర్పించే విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యనే ఒక ఉపన్యాసకురాలు, ప్రేరేపణనిచ్చేటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఒక ఆమె ఒక స్కూల్లో తల్లిదండ్రులను ఉద్దేశించి ఒక మంచి ఉపన్యాసం ఇవ్వడం నేను చూడడం జరిగింది. ఆమె తన ఉపన్యాసంలో భాగంగా పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తే బాగుంటుందో చాలా చక్కగా తెలియజేస్తూ ఒక చిన్న ఉదాహరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆమె ఒక చాక్ పీస్ తీసుకొని ఆ చాక్ పీస్ మీద అందరూ చూస్తున్నట్లుగా పెన్తో ఆమె చిన్న మచ్చను పెట్టింది. ఆ చాక్ పీస్ ఆమె అందరికీ చూపించింది. చూడండి, ఈ చాక్ పీస్ మీద ఎలా ఈ మచ్చ ఉందో అని. తరువాత ఆమె అదే చాక్ పీస్ని ఒక నీటితో ఉన్నటువంటి గ్లాసులో 1 నిమిషం పాటు అలా తిప్పి దాన్ని మళ్ళా వాళ్ళకి చూపించినప్పుడు ఆ చాక్ పీస్ మీద ఉండాల్సినటువంటి మచ్చ కనిపించలేదు. అప్పుడు ఆ ఉపన్యాసకురాలు ఈ విధంగా అన్నారట, మనం సాధారణంగా మన పిల్లల్లో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఆ లోపాల గురించి వేరే వాళ్ళతో మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం. మనం అలా వారి యొక్క లోపాల గురించి ఇతరులతో చెప్తూ ఉంటే ఆ లోపం అనేటువంటిది అలానే ఉంటుంది. కానీ వారికి వేరే పరిస్థితిని మనం కల్పిస్తే ఈ యొక్క శుద్ధముక్కను నీటిలో పెట్టడం ద్వారా దాని మీద ఉండేటువంటి మచ్చ అనేటువంటిది తొలగిపోయింది. అలానే పిల్లలకు కూడా వేరే పరిస్థితులను మనము కల్పిస్తే, వేరే అవకాశాలను మనం కల్పిస్తే వారు తమ యొక్క లోపాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని ఆమె దృష్టాంతపూర్వకంగా ఆ యొక్క ఉదాహరణను ఇవ్వడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, చాలా మంచి ఉదాహరణ అని నేను వ్యక్తిగతంగా భావించాను. అది నాకు కూడా చాలా ప్రేరణ ఇచ్చినటువంటి ఒక దృష్టాంతంగా నేను గ్రహించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఉపమానాన్ని లేక ఈ దృష్టాంతాన్ని నేను మీ ముందు ఎందుకు ఉంచుతూ ఉన్నాను అంటే, వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీ యొక్క లోపాన్ని వారు ఎత్తి చూపిస్తూ ఉంటే యేసు ప్రభు మాత్రము ఆమెకు వేరే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ లోపాన్ని ఎత్తి చూపించేంత వరకు ఆమె యొక్క లోపము అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఆమెకి ఒక క్రొత్త పరిస్థితిని, ఒక క్రొత్త అవకాశాన్ని కల్పిస్తే ఆమె తన యొక్క జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం ప్రభువు ఆ సంఘటనలో వ్యవహరించినటువంటి తీరును బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ఘట్టాన్ని మన ముందు ఉంచుకొని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మరి యేసు ప్రభు, వీరి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు మనం ఒకసారి గమనించాలి. మొదటిగా, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ స్త్రీని ఒక పావుగా వాడుకున్నారు.
వారికి ఇంకొక ప్రణాళిక ఉంది, వారికి ఇంకొక కుట్ర ఉంది. యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా ఇరికించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఉండి ఈ స్త్రీని ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో. అయితే యేసు ప్రభు ఆ స్త్రీని ఒక స్త్రీగా చూస్తూ ఉన్నారు. అవమాన భారంతో కృంగిపోతున్నటువంటి ఒక స్త్రీగా ఆమెను ప్రభు చూస్తూ ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆమెను అక్కడ వినియోగించుకొని తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ యేసు ప్రభు మాత్రము ఆమెను మానవతా దృక్పథంతో చూస్తూ ఉన్నారు. ఇది మనము గమనించాల్సినటువంటి మొదటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాల్సిందే అనేటువంటి విధంగా వారు ఉన్నారు. బహుశా వారి చేతుల్లో రాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. వారి యొక్క ధర్మశాస్త్రం వారికి ఆ విధంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆమెను చంపడానికని వారు సిద్ధంగా ఉన్నారు. వారు ఆమె యొక్క వినాశనాన్ని కోరుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యేసు ప్రభు యొక్క దృక్పథం దానికి చాలా భిన్నంగా ఉంది. యేసు ప్రభు ఆమెను శిక్షించడానికి కానీ ఆమె యొక్క వినాశనాన్ని కోరుకోవడానికి కానీ అక్కడ లేరు. కానీ యేసు ప్రభు ఆమె యొక్క రక్షణను కోరుకున్నారు. ఆమె కూడా రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ వ్యవహరించినట్లుగా మనకు బోధపడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. వారేమో ఆమె యొక్క వినాశనాన్ని కోరుకుంటే యేసు ప్రభు మాత్రం ఆమె యొక్క రక్షణను కోరుకున్నారు. ఇక మూడవ వ్యత్యాసం యేసు ప్రభువుకు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు మధ్య ఉండేటువంటిది ఏమిటి అంటే, వీరు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆమెకు మరణదండన విధించి తద్వారా తమ అధికారాన్ని నిరూపించుకోవాలి అని అనుకున్నారు. శిక్షించడంలో తమ అధికారం ఉంది అని వారు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం క్షమించడంలో తన యొక్క అధికారాన్ని నిరూపించుకుంటూ ఉన్నారు. మనుష్య కుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని ప్రభువు వేరే సందర్భంలో చెప్పినటువంటి మాటలు మరొక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ, మరి ప్రభు తన అధికారాన్ని ఆమెను క్షమించడంలో ఆయన ప్రదర్శించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక నాలుగవ వ్యత్యాసం ఏమిటి అంటే, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ స్త్రీని యేసు ప్రభు ముందు ఉంచి ఆమెను ఏదో ఒక విధంగా శిక్షించాలి అనే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. ఆమెకు మారడానికి, మార్పు చెందడానికి వారు వేరే అవకాశాన్ని ఇవ్వడం లేదు. కానీ యేసు ప్రభు మాత్రము ఆమెకు మరలా ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. రెండవ అవకాశం మనము గత ఆదివారాల్లో చూసాం. అంజూరపు చెట్టు ఫలించకపోతే ఆ తోటమాలి యజమానిని కోరుతాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను ఈలోగా దానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాను. అవకాశం కోరాడు. ఇదిగో యేసు ప్రభు ఈమెకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆమె మార్పు చెందడానికి, మారు మనస్సు పొందడానికి యేసు ప్రభు మరి యొక్క అవకాశాన్ని ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధంగా
అటు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులకు, ఇటు యేసు ప్రభువుకు ఆ సంఘటనలో ఎలా పరస్పర విరుద్ధమైనటువంటి దృక్పథాలు, అభిప్రాయాలు ఉన్నాయో మనము గమనించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ ఘట్టాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, ఈ పఠనాన్ని మనము ఆలకిస్తూ ఉండేటప్పుడు మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు కూడా ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఆ విషయాలను ఈరోజు కొద్దిగా మనము గ్రహించడానికి, మన మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సందేశం ఏమిటి అంటే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆ స్త్రీని అక్కడకు తీసుకొని వచ్చి ఆమె మీద నేరము మోపి ఆమెను శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ఆధారము వారి యొక్క ధర్మశాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది కాబట్టి ఈమెను శిక్షించడానికి మాకు అధికారం ఉంది, ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి మాకు అధికారం ఉంది అని వారు అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటో మనకు బయటపడుతూ ఉంది. వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, ఒక బలహీనురాలిని, ఒక వ్యక్తి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ బలహీనతను తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా నికృష్టమైనటువంటి జీవిత విధానం. మనం ఎప్పుడూ కూడా ఇతరుల బలహీనతలను వినియోగించుకొని తద్వారా వారిని అణచివేయడానికి కానీ లేదా మన యొక్క స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కానీ మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయకూడదు. ఇంగ్లీష్లో మనము బ్లాక్ మెయిలింగ్ అని అంటాం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆ విధంగా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అని కూడా మనము చెప్పడానికి ఏమాత్రము సంశయించాల్సినటువంటి అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి యొక్క బలహీనతను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేటువంటిది ప్రభువు ఏమాత్రము కూడాను సహించరు అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ చేతిలో రాళ్లతో వచ్చారు. అయితే వారి యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా ఆ యొక్క కుట్రలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి వారి యొక్క భావము ఆ స్త్రీని కొట్టి చంపడం మాత్రమే కాదు, ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే యేసు ప్రభువును ఏదో ఒక విధంగా ఇరికించి తద్వారా ఆయనను మరణానికి ఈడ్చటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు తెలిసినట్లుగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె గురించి ఆ విధంగా చెప్పినప్పుడు వారే యేసు ప్రభు ముందు 2 అవకాశాలు పెడుతూ ఉన్నారు. ఆ 2 అవకాశాలు ఏమిటి అంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు సమర్థించు, లేదా నీవు ఆమెకు మద్దతును ఇవ్వు. ధర్మశాస్త్రాన్ని సమర్థించు లేదా ఆమెకు మద్దతు ఇవ్వు అనేటువంటి 2 అవకాశాలను యేసు ప్రభు ముందు వారు పెడుతూ ఉన్నారు. ఆ 2 కూడా వారి యొక్క కుట్రలోని భాగమే అని చెప్పచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యేసు ప్రభు వారిచ్చినటువంటి అవకాశాల వెనకాతల ఉండేటువంటి వారి కుట్రను గమనించారు. ఒకవేళ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కానీ సమర్థిస్తూ ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి అనుమతినిస్తే వారు ఏమంటారు? ఈయనలో కారుణ్యం ఎక్కడా, దయ ఎక్కడా, జాలి ఎక్కడా
అని ఆయన మీద ఆ విధంగా వారు అపవాదం మోపవచ్చు. ఒకవేళ ఆమెకే గాని మద్దతు ఇస్తే ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, అంతేకాదు ఆమెను రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది రోమన్ చట్టానికి వ్యతిరేకం అని కూడా వారికి తెలుసు. కాబట్టి ఆ విధంగా ఆమెకు మద్దతు ఇవ్వడం ద్వారా కూడా యేసు ప్రభువును ఏదో ఒక విధంగా ఇరికించాలి అని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం అది. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనము ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇతరులు ఏదో ఒక విధంగా తమ యొక్క పరిస్థితులలో లొంగిపోవాలి అనేటువంటి విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అది కూడా సరి అయినటువంటి జీవిత విధానం కాదు. ఇతరులను ఆ విధంగా అణిచివేయడానికి మనము కుట్ర పన్నడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు అని ప్రభు ఈరోజు ఆ సంఘటన ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనము ఈరోజు గమనించాల్సినటువంటిది, గతంలో మనం ఆలకించినటువంటిది కూడా ఏమిటి అంటే, యేసు ప్రభు ఆ స్త్రీని శిక్షించలేదు. ఆమెను శిక్షించడానికి ఆయనకు సర్వాధికారం ఉంది. కానీ యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకుము అని ప్రభు అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకు కావాలి అంటే శిక్షించే అధికారం ఉంది అక్కడ. కానీ ఆయన ఆమెను ఏమాత్రం కూడా శిక్షించలేదు. కొంతమంది అనుకోవచ్చు, యేసు ప్రభు ఆమె చేసినటువంటి పాపాన్ని సమర్థించారు అని. నిజానికి యేసు ప్రభు ఆమె యొక్క పాపాన్నే సమర్థిస్తే ఆమెతో వెళ్ళుము, ఇక పాపము చెయ్యకము అనే మాటే మాట్లాడరు. ఆయన ఆ విధంగా చెప్తూ ఉన్నారు అంటే ఆమె యొక్క పాపాన్ని యేసు ప్రభు ఎంత మాత్రము కూడాను సమర్థించడం లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు పాపాన్ని ఎప్పుడు కూడా సమర్థించరు. కానీ పాపి మాత్రము తన దగ్గరకు రావాలనే కోరుకుంటారు. అంటే పాపాన్ని విడిచిపెట్టి పాపి తన దగ్గరకు రావాలనేదే ప్రభు యొక్క ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దృష్టాంతం ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు, మీలో ఉండేటువంటి పాపాన్ని నేను ఎంత మాత్రము కూడా సమర్థించను. కానీ మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, మీరు నా దగ్గరకు నిష్కల్మషమైనటువంటి మనస్సులతో తిరిగి రావాలి, అది నేను కోరుకుంటూ ఉన్నాను అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనము పాస్కా పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. ఇంకొక 2 వారాలలో మనము ఆ పండుగను కొనియాడబోతూ ఉన్నాం. ఈ 40 రోజుల కాలాన్ని వినియోగించుకొని మరి మనము పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆ ప్రభువును మనం సమీపిస్తామా లేదా అనేటువంటిది ఈరోజు ఒకసారి మనము ఆలోచించుకోవలసినటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆఖరుగా ఇంకొక మాట ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఇతరులను ఖండించే ముందు, వేరే వారిలో తప్పు ఎత్తి చూపే ముందు ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది అని మనము ఒకసారి ఆలోచించాలి. వేరే వాళ్ళ తప్పిదాలనే మనము ప్రదర్శించడం, వారికి అవమానం కలిగే విధంగా మాట్లాడడం, వారిని మనము కించపరచడం, ఇలా చేయడం అనేటువంటిది తగదు అని ప్రభు మనకు చెప్తూ ఉన్నారు. వారు పాపములో ఉంటే బహుశా నువ్వు కూడా పాపంలో ఉన్నావేమో. నువ్వు నీ పాపాన్ని కప్పిపెట్టుకొని ఇతరుల పాపాలనే ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. అది ఎంత మాత్రము కూడా సరి అయినటువంటిది కాదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నిజానికి ఆ పరిసయ్యులు
ధర్మశాస్త్ర బోధకులను ఒక విధంగా మనము అభినందించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు అంటే యేసు ప్రభు అన్నారు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి విసరండి అని. వాళ్ళెవ్వరూ కూడా రాయి విసరలేదు. ఏ ఒక్కరూ కూడా మిగలలేదు. అందరూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క సన్నిధిలో యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు తమ జీవితాల్లోనికి తొంగి చూసుకున్నారు. తమ యొక్క జీవితాల్లో ఉండేటువంటి ఆ తప్పులను వారు ఒకసారి గుర్తించారు. అందుకే వాళ్ళు తెచ్చుకున్నటువంటి రాళ్లను అక్కడే పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇతరుల తప్పిదాలను ఎత్తి చూపించే ముందు నా జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. మనము ఇతరుల కంటే పవిత్రులము, ఉన్నతులము కాదేమో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఈ విషయాన్ని కూడా మన ముందు ఉంచుతూ ఉండగా ఈ సందేశాలన్నీ కూడా మన మనసులో నిక్షిప్తంగా చేసుకొని మనము మంచిగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనందరికీ మంచి జీవితం జీవించటానికి ఈనాటి ఆదివార ఆరాధన ద్వారా ఇంకొక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈనాటి ధ్యానాంశం ద్వారా మరొక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు మనలను కోరుతున్న విధంగా మనము జీవించడానికి ప్రయాసపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా పరలోక తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కూడా చాలా సందర్భాలలో ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె ఇతరుల పాపాత్ముల వినాశనాన్ని కోరుతూ ఉన్నాం. వారి యొక్క రక్షణను కోరడం లేదు. వారు మారు మనసు పొందాలి అని ఏమాత్రం కూడా మేము ఇష్టపడడం లేదు. ప్రభు, మమ్ములను క్షమించండి. మేము కూడా ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల్లా ప్రవర్తించకుండా యేసు ప్రభు యొక్క మనస్తత్వాన్ని మేము స్వీకరించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇతరులు మారగలరు, అవకాశం ఇస్తే మార్పు చెందగలరు అనేటువంటి ఆ దృక్పథాన్ని మేము మా మనసులో పెట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా మా తప్పిదాలను